నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ విశాఖలో ఘనంగా జరిగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో రామా టాకీస్ లో జరిగిన ట్రైలర్ రిలీజ్ కు మంచి స్పందన లభించింది. హీరో నాగ చైతన్య, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కథా రచయిత కార్తిక్, కో ప్రొడ్యూసర్ బాను ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమాను విజయవంతం చేయాలని కోరారు. కాగా సినిమాలోని కొన్ని డైలాగులను వినిపించి నాగ చైతన్య అభిమానులను ఉర్రూతలూగించారు. ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు. మనకి ఎంత ఉత్సాహం తెప్పించా నటించారో ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు. సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాలో తీసుకొస్తారని సినిమా చూసిన నేను చెప్తాను. దట్ ఇస్ అవర్ చైతు. ఇంకా చాలా చాలా మాట్లాడాలండి, కానీ మర్చిపోయాను. ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది. అందువల్ల మీరు తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను. అందరిది చెప్పినా ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు. అసలు లిరిక్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్స్ కానీ ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు. సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ ఫర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ద ఫిల్మ్. వైజాగ్ ప్రేక్షకులకి అందరికీ, ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ నేను చెప్పేది, ఇక్కడ ఈ ప్రాంతం కథ, ఇది జరిగిన కథ, శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని, ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము. తప్పక 7వ తారీఖున సినిమాలో చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను చేస్తాను. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? సూపర్. ఇక్కడికి ఈ ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ తండేల్ ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్లోనే మొదలైంది. మేము వైజాగ్లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తినే తిండి ఏంటి అన్నీ కనుక్కొని ఆ తర్వాత వైజాగ్కి వచ్చి ఇక్కడ జాలార్పేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి యాటను చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండేల్ రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది. సో ఇక్కడికి వచ్చిండకపోతే ఈ తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికీ, కార్తిక్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ యూ బ్రాట్ us. అలాగే భాను గారు, సత్య గారు థ్యాంక్ యూ. అండ్ మన పుష్ప కా బాప్ అరవింద్ గారు, నిజంగా లాస్ట్ 1.5 year నా లైఫ్లో నిజమైన తండేలు ఆయనే. చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా, ఆయన ఇన్పుట్స్ ఏదైనా, ఆయన గైడెన్స్ నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐ విల్ బీ ఇండెబ్టెడ్ టు అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను, ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్లో టాక్ ఏంటనేది కనుక్కుంటా. ఎందుకంటే వైజాగ్లో సినిమా అంటే
ఇంట్లో కూడా వైజాగ్ ఉంది, నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో బ్రదర్స్, ఒక చిన్న రిక్వెస్ట్, తండేల్ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి, లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో. ప్లీజ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు. నేను ఆ డైలాగే పట్టుకున్నా. దత్తా, గుర్తెక్కో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే. ఫిబ్రవరి 7వ తారీఖు రాజులమ్మ జాతర. నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు, వస్తున్నాం కొడుతున్నామని. తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుల్లో కొట్టేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కాదు, బుజ్జి తల్లి ఇక్కడికి రాలేకపోయింది. వచ్చేస్తున్నా కదే కదా, నవ్వే ఉంచుతలే. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ నాగచైతన్య గారు. ఐ థింక్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక కొత్త లైఫ్ స్టైల్ ని ఆల్ టుగెదర్ గా మీరు అడాప్ట్ చేసుకుని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ చేపల పులుసు కూడా వండేశారు ఆయన సెట్ లో. సో ఓవరాల్ గా తండేల్ రాజు క్యారెక్టర్ చేయడం ద్వారా మీ టేక్ అవే ఏంటి ఫ్రమ్ తండేల్, ఫ్రమ్ దిస్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్? ప్రపంచం ఎంతో నేర్చుకున్నాను. మేము సిటీలో ఉండి ఎంతో కంఫర్ట్స్తో పెరిగాను, బట్ వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ సో గుడ్. ఎంతో ఇన్స్పైర్ అయ్యాను కూడా. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్. అండ్ మీరు ఇందాక అన్నట్టు మన తండేల్, యాక్చువల్ తండేల్ అల్లు అరవింద్ గారు, బట్ మీరు సినిమాలో తండేల్ కాబట్టి మీరు అరవింద్ గారు, చందు మొండేటి గారు నడి మధ్యలో సముద్రంలో చిక్కుకుపోయారు. అప్పుడు తండేల్గా మీ ఉపాయాలు ఎలా ఉంటాయో మాకు తెలుసుకోవాలని ఉంది. ఎలా బయటికి